ఇప్పటివరకు ఏం చేశారంటే నేను ఒక 5 వర్డ్స్ చెప్పాను. ఏమేంటి? గర్ల్, టెంపుల్, స్నేక్, ఫిష్, ఫ్లవర్స్. ఓకే, ఇప్పుడు ఈ 5 వర్డ్స్ తోటి స్టోరీ క్రియేట్ చేయమని చెప్పాను, అవునా కదా? ఇప్పుడు వీళ్ళు 6 హ్యాండ్ రేస్ చేశారు. వీళ్ళు స్టోరీ ఒక్కొక్క స్టోరీ చెప్తారు. వీళ్ళ మైండ్లో ఏముందో మనకి ఇప్పుడు చెప్తారు. ఓకే, ఒకరోజు చేప ఈత కొట్టింది సముద్రంలో. ఒక అబ్బాయి గురికి వెళ్ళారు. ఒకరోజు ఆ అబ్బాయికి ఇంకొక అబ్బాయి ఫ్లవర్ని స్మెల్ చూసిండు. అదేంటిది? గర్ల్ కింద పడిపోయింది. థ్యాంక్ యూ. అనగనగా ఒక ఊర్లో స్నేహ అనే అమ్మాయి ఉంది. ఆమె పొద్దున్నే లేచి స్నానం చేసి ఫ్లవర్స్ కోసమని గార్డెన్కి వెళ్తుంది. ఆ గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ కోసుకునేటప్పుడు స్నేక్ కనబడుతుంది. భయంతో ఆ ఫ్లవర్స్ కొన్ని తెంపుకొని సైడ్కి వచ్చేస్తుంది. తర్వాత టెంపుల్కి వెళ్తుంది. టెంపుల్కి వెళ్ళి ఆ గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని బయటకు వచ్చి ఇంటికి వస్తుండగా దారిలో ఫిషెస్ కనబడతాయి. ఆ ఫిషెస్ని తీసుకొచ్చుకొని ఇంటికాడ వండుకొని తింటుంది. అనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఒకరోజు టెంపుల్కి వెళ్తాను అనుకుంది. టెంపుల్కి వెళ్తుంటే అక్కడ ఒక వాగు కనిపించింది. ఆ వాగులో ఫిషెస్ ఉన్నాయి. ఆ ఫిషెస్ని చూసి మళ్ళీ పక్కన ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ని తీసుకుని వెళ్తుంటే ఒక దారిలో పాము వచ్చింది. ఆ పాముని చూసి భయపడి టెంపుల్కి వెళ్ళింది. మళ్ళీ అటు నుంచి తిరిగి వచ్చింది. అనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి గుడికి పోయి వస్తుంటే దారిలో ఫ్లవర్స్ కనపడ్డాయి. ఆ ఫ్లవర్స్ తీసుకొని పోతుంటే స్నేక్ కనపడ్డది. ఆ స్నేక్ కనపడితే భయపడి కొంచెం దూరం ఉరికితే కొంచెం దూరం ఉరికినాక ఫిష్ మార్కెట్ కనపడ్డది. ఆ మార్కెట్ కనపడ్డది. అక్కడ ఫిషెస్ కొనుక్కొని ఇంటికి పోయి ఫ్లవర్స్ పూల కుండీలు పెట్టుకొని ఫిష్ అనగనగా ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. అతను ఒకరోజు టెంపుల్కి వెళ్ళే దారిలో లోటస్ పువ్వులు కనపడ్డాయి. అప్పుడు గుడిలోకి వెళ్ళి ఆ పువ్వులు పెట్టేసి మళ్ళీ వచ్చేటప్పుడు చేపలు కొనుక్కొని వచ్చింది. ఆ చేపలు వచ్చుకునేటప్పుడు ఒక పాము ఎదురైంది. ఆ పాము చూసి భయపడి అక్కడ ఫిష్ పెట్టేసి వెళ్ళిపోయింది ఇంటికి. అక్కడ ఇంటి దగ్గర ఫిష్ ఫ్రై వండుకొని తిన్నది. అనగనగా ఒక చేపల వ్యాపారి ఉండేవాడు. అతడు ఒకరోజు వేట కోసం చెరుకు వెళ్ళేవాడు. అక్కడ ఒక నాగదేవత గుడి ఉండేది. ఆ గుడి పక్కన లోటస్ పువ్వులు ఉండేవి. అవి కోసుకురావడానికి వెళ్ళాడు. అక్కడ పాము కనపడ్డది. ఆ పామును చూసి భయంతో దండం పెట్టి మొక్కుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళే దారిలో ఆ పాము మళ్ళీ కనపడ్డి మళ్ళీ ఆ గుడికే వెళ్ళి అటు నుంచి అటు పువ్వులు కోసుకొని వాళ్ళ భార్యకి ఇవ్వడానికి వెళ్ళాడు. ఒకరోజు ఒక అమ్మాయి అని ఉండేది. ఆ అమ్మాయి వెళుతూ ఉంటే చేపలు కాపడ్డాయంట. ఆ చేపల్ని తీసుకొని చెరువులో వదిలేసిందంట. ఇంకా వెళ్తున్నా కానీ దారిలో పాము కాపడ్డదంట. ఆ పాముని చూసి ఉరికిందంట. అనగనగంట ఒక ఊరి ఆ ఊరిలో ఒక అమ్మాయి ఉండేదంట. ఆ అమ్మాయి ఒకరోజు వెళ్తుండగా చేపలు కనపడ్డాయంట. ఆ చేపలు తీసుకొని వెళ్ళి చెరువులో వేసిందంట. తర్వాతకి వెళ్తుండగా ఫ్లవర్స్ కనపడ్డాయంట. దాన్ని తీసుకొని ఇంటికి వెళ్తుండేనంట.
పాము కనపడ్డదంట. పాముని చూసి భయపడి వెళ్ళిపోయిందంట ఎక్కడికి వెళ్ళింది? టెంపుల్కి ఇంటికి. టెంపుల్ చెప్పలేదు. టెంపుల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయింది.